సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్. కొద్ది నెలల క్రితం చాడా శాస్త్రి గారు మరియు గత నెల భాస్కర్ ఎర్రమల గారు జ్యోతిష్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. వాటిల్లో దేశానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించి కొన్ని మంచి విషయాలు, మనం సంతోషపెట్టే విషయాలు ఉన్నాయి. ఒకటి రెండు ఇబ్బందికరమైన విషయాలు కూడా ఉండడం సహజమే కదా. ముందుగా చాడా శాస్త్రి గారి ఫేస్బుక్ నుండి సేకరించింది ఏంటో చూద్దాము. ఇప్పుడు నేను అంటే చాడా శాస్త్రి గారు చెప్పబోయే విషయం చందమామ కథలా అనిపించవచ్చు, కానీ పెద్దలు మేధావులు చెప్పిన విషయం ఇది. శ్రీ పివిఆర్ నరసింహారావు మన తెలుగువారే, తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణులు, ఐఐటి మద్రాసులో చదివి అమెరికాలో ఉన్నారు. వీరు మంచి జ్యోతిష పండితుడు, ముఖ్యంగా మండేన్ ఆస్ట్రాలజీలో మంచి నిష్ణాతుడు. వీరి ప్రిడిక్షన్ ప్రకారం ఇస్లాం అంతం దగ్గర పడింది. 2026 నుంచి మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా ముస్లింలను నేరుగా టార్గెట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే యూరోప్లో, యూకే, స్వీడన్, ఫ్రాన్స్లో ఈ ట్రెండ్ మొదలైంది. పొరపాటుగా నోరు జారి ఒక మాట అన్నందుకే నూపుర్ శర్మను ఏ విధంగా వేధించారో చూసాం. కానీ 2026 నుంచి ప్రతి టీవీ డిబేట్లో వారి మత గ్రంథాన్ని, ప్రవక్తను నేరుగా టార్గెట్ చేసి ప్రశ్నించి తిట్టడం అన్నది సర్వసాధారణం అయిపోతుంది. 2029లో థర్డ్ వరల్డ్ వార్ అంటే మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది. ఈసారి విచిత్రంగా రష్యా, అమెరికా, యూరోప్ ఒకే గ్రూపులో ఉంటాయి. ఇంకో గ్రూప్ చైనా నాయకత్వంలో మిగిలిన దేశాలు పోరాడతాయి. భారత్ న్యూట్రల్గా ఉంటుంది. అప్పుడు యోగి సమర్థవంతమైన పాలనతో భారత్ను ముందుకు నడిపిస్తారు. 2030లో చైనాతో పాక్, ఇంకో 11 ఇస్లామిక్ దేశాలు కలిసి భారత్ మీద దాడి చేస్తాయి. కానీ యోగి సమర్థవంతంగా ఆ దాడిని తిప్పికొడతాడు. చైనా 6 ముక్కలుగా విడిపోతుంది. 2035 నుంచి 2040 మధ్యలో ఇస్లాం విచ్ఛిన్నం జరుగుతుంది. 80% మంది ముస్లింలు వేరే మతాలలో చేరడం కానీ, నాస్తికులుగా మిగిలిపోవటం కానీ జరుగుతుంది. ఇస్లాం కోరలు పీకిన పాము అవుతుంది. అయితే అప్పుడు విచిత్రంగా ప్రపంచవ్యాప్తంగా మతపరమైన గొడవలు కాకుండా నాస్తికులతో భారత్ తలపడవలసి ఉంటుంది. అయితే చాలామంది నాస్తికుల ప్రశ్నలకు సనాతన ధర్మం వద్ద సమాధానం దొరుకుతుంది. తద్వారా భారత్ విశ్వగురు అవుతుంది. యోగి కేవలం 1.5 టర్మ్ మాత్రమే పీఎంగా ఉంటారు. ఆయన తర్వాత 2 టర్మ్స్ ఫడ్నవీస్ పీఎం అవుతారు. అతని పాలన స్వర్ణయుగం అవుతుంది. మోస్ట్ ఇంటెలెక్చువల్ పీఎం ఇండియా ఎవర్ హ్యాడ్ అని ఫడ్నవీస్ గురించి నరసింహారావు గారు అన్నారు. ఇతని తర్వాత అన్నామలై పీఎం అవుతారు. ఇతని పాలన కూడా బాగుంటుంది. రాహుల్కి ప్రస్తుతం దక్కిన ప్రతిపక్ష నాయకుడి హోదా అతని జాతకంలో అత్యున్నత హోదా. అతను ప్రధాని కావడం కేవలం కలగా మిగిలిపోతుంది. మొన్న ఎన్నికలలో, అంటే కిందటి ఏడాది ఎన్నికలలో అబ్కీ బార్ 400 పార్ 400 అని మోడీ నినాదం ఇస్తే నిజంగానే అన్ని సీట్లు వస్తాయని ఆశించాం. కానీ పివిఆర్ నరసింహారావు గారు ఖచ్చితంగా మోడీ 3వసారి ప్రధాని అవుతారు, కానీ మెజారిటీ రాదు, మిత్రపక్షాల మీద ఆధారపడాల్సి వస్తుంది అని చెప్పారు. అలాగే జరిగింది. అదేవిధంగా పై అంచనాలు కూడా ఫలిస్తాయని నా నమ్మకం, అంటే చాడా శాస్త్రి గారి నమ్మకం. ఇస్లాం అంతం మీద నార్త్ ఇండియన్ ఆస్ట్రాలజర్స్ని కూడా చాలామందిని గమనించాను. 1-2 సంవత్సరాల తేడాతో మెజారిటీ ఇదే చెబుతున్నారు. కాబట్టి మన భవిష్యత్తు గురించి మరీ అంత భయపడవలసిన పని లేదని చాడా శాస్త్రి గారి అభిప్రాయం. చేయవలసిందల్లా బీజేపీని బలోపేతం చేయడమే. 2025 సెప్టెంబర్ 24న భాస్కర్ ఎర్రమల గారి ఫేస్బుక్లో కొన్ని జ్యోతిషపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాము. మిత్రులారా, శుభవార్త. డాక్టర్ రేనా శర్మ ప్రముఖ జ్యోతిష్యం
వాస్తు నిపుణులు, ఢిల్లీలో బాగా పేరున్న జ్యోతిష్య వాస్తు ప్రాక్టీస్ ఉన్నవారు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ముఖ్య విషయాలనే కింద చెప్పాను. వారు రాహుల్జీ, సోనియా, కాంగ్రెస్ వారి భవిష్యత్తు గురించి కూడా చెప్పారు. కానీ ఇక్కడ అవసరం లేదు. అది రాస్తే మొత్తం కాంగ్రెస్ చెంచాలకు కోపం వస్తుంది. అయినా ఇంకో 3 ఏళ్లలో మనం కళ్ళతో చూస్తాం. వాళ్ళతో వాదనలు ఎందుకులే అని అవి రాయలేదు. జ్యోతిష్యం చెప్పిన డాక్టర్ రేణా శర్మ ఆ విశేషాలు. ఆమె చేసిన కొన్ని ముఖ్యమైన అంచనాలు ఇలా ఉన్నాయి. 2027 నాటికి భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందుతుంది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించి బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారు. బెంగాల్ రాజకీయాల్లో మార్పు, మమతా బెనర్జీ యుగానికి ముగింపు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు తన పదవికి ముందే రాజీనామా చేసే అవకాశం. అమెరికా రాజకీయాల్లో కలకలం, దేశం విభజన, ట్రంప్ రాజీనామా కూడా ఆరోగ్య కారణాలతో జరిగే సూచనలు. 2030 నాటికి భారత్ కేవలం ఆర్థికంగా కాదు, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఎదుగుతుంది. ఇది జ్యోతిష్యం, కానీ ఆలోచించదగ్గ అంశాలు. భవిష్యత్తు నిజంగా ఇలాగే జరుగుతుందా చూడాలి అని ముగించారు. భారత్ మాతాకి జై.